సరే. డాక్టర్ గారు, బాడీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఎక్కడికి తీసుకెళ్తావు? నో, బ్లడ్ క్యాన్సర్. ఇక్కడే క్రిమేషన్ చేయడం బెటర్. పోనీ ఆ ఏర్పాట్లు చూసుకోమంటా? అలాగే. మా ఫార్మాలిటీస్ మేము చేయాలి కదా. అతను పనిచేసే కంపెనీకి టెలిగ్రామ్ ఇచ్చాం. వాళ్ళ రిప్రజెంటేటివ్ రాగానే మా ఆఫీస్కి టెలిగ్రామ్ ఇచ్చారా? సార్, నన్ను క్షమించండి సార్. ఏదో ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవాలన్న సదుద్దేశం. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్ విజయ్. నీకు ఇచ్చిన మెడికల్ సదుపాయాన్ని నీ పేరుతో మరొకరు ఉపయోగించి నన్ను మన కంపెనీని మోసం చేశావు. 100% చీటింగ్. దిస్ ఈస్ క్రిమినల్ కేస్. ఆఫీసర్ గారు, మీరు కొంచెం పెద్ద మనసు. సారీ అండి. ఇవాళ మీ అబ్బాయి మా కంపెనీని మోసం చేశాడు. రేపు పొద్దున దేశానికి ద్రోహం చేస్తాడు. ఐ కాంట్ స్పేర్. ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. వాడిని పెళ్లి చేసుకుంటే మన పొరుగు ప్రజలు కలిసిపోతుంది. విజయ్, ఏమైందిరా? ఏం లేదులే, పద. బాబు, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా? నువ్వు లేకుండా మేమేం చేయరా? గడి పెట్టుకోవచ్చు కదా. మమ్మల్ని ఓడించడానికి ఇంత పెద్ద పందెం కాదు వెళ్ళిపోయావురా. రామస్వామి గారు, ఎస్ డాక్టర్. మీరందరూ 7 దగ్గర ఎంతసేపు ఉండడం మంచిది కాదు. క్యాన్సర్ బాడీ కదా, అందరినీ రమ్మనండి. రాఘవయ్య గారు, మన వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేసుకుంటారట. రండి ప్లీజ్, రండమ్మా, రండి రండి రండి. వెళ్ళిపోయారు. ఆపండి ఆపండి ఆపండి. అంతా సిద్ధం చేసాం, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి బాబు, ఆ మాసగదిలో వచ్చాయని శవాన్ని మూసాను. సూర్యాస్తమయం లోపు శవం దానం చేయాలి. తలకొరు పెట్టేవాళ్ళు తారం చేసి రండి.